హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఇది వచ్చేసి సండే తీసిన వ్లాగు. ఆ రోజు పెద్ద సినిమాకి వెళ్దాం అనుకున్నాము. మా వారు మార్నింగే చికెన్ తెచ్చేసారనమాట. ఇంకా మళ్ళీ టిఫిన్ లంచ్ ఎందుకని చెప్పేసి ఒకేసారి ఇంకా ఇద్దరికి ఇష్టమైన చేశాను. మా అమ్మ ఏమో బిర్యానీ చేయమని చెప్పింది, మా వారు వచ్చేసి కర్రీ చేయమన్నారు. ఆయనకి బిర్యానీలు పెద్దగా ఇష్టం అనమాట. పిల్లలకి బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి ఇద్దరికి చేశాను అనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళు తినండి అని చెప్పేసి 2 రకాలు చేశాను. మళ్ళీ ఇలా బయటకు వెళ్ళాలన్నప్పుడు బిర్యానీ ఫాస్ట్గా చేయాలంటే అది ఈజీగా ఎలాగో చూపిస్తాను. బిర్యానీకి అయితే ఉల్లిపాయలు ఇలా తరుక్కుంటే బాగా ఫ్రై అవుతాయి. బాగా పలుచగా వస్తాయి అన్నమాట, బాగా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత పలుచగా వస్తాయి, బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఉంటే ఫ్రై చేసే ముందు అన్నీ ఇలా మ్యాష్ చేసుకోండి. విడివిడిగా ఉంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత పలుచగా వచ్చాయి. బాగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేయించిన ఆయిల్తోనే మళ్ళీ మనము చికెన్ మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ ఏమీ వేస్ట్ చేయకూడదు. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఒక చిట్కా ఉంది. ఇలా కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసేసుకోండి, ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా బ్రౌన్ అయిపోయాయి. ఇంకా తీసేసుకున్నాను. చికెన్ శుభ్రం చేసేసుకొని 2 పార్ట్స్గా చేసేసుకున్నాను. ఒకటేమో బిర్యానీ కోసం, ఇంకోటేమో గ్రేవీ కోసం. మా వారికి బిర్యానీలు అంత పెద్దగా ఇష్టం ఉండదు, కాబట్టి ఆయనకి చపాతీ చేసి గ్రేవీ చేశాను. మా అమ్మాయి బిర్యానీ చేయమని అడిగింది. మా అమ్మాయికి బిర్యానీ కోసం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. కావాల్సిన మసాలాలన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే బాగా టేస్ట్. బిర్యానీ కోసం బాస్మతి రైస్ ముందే నానబెట్టేసి ఇలా ఉడికించేసుకుంటున్నాను. ఉడికించేటప్పుడు అందులోకి కొంచెం హోల్ గరం మసాలా వేసేసి కొద్దిగా నెయ్యి వేయండి, పలుకులుగా వస్తుంది రైస్ ఉడికించేసి పక్కన పెట్టేసుకుంటాను. అలాగే గ్రేవీ కోసం ఇక్కడ నేను కుక్కర్లో చేసేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టకుండానే చేసేస్తాను, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి కుక్కర్ అడుగంటకుండా ఉంటుంది. చికెన్ ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కొంచెం బాగా వేగిన తర్వాత వేసేసుకొని కలిపేసి, నీళ్ళు ఎక్కువ వేయకూడదండి దీనికి, ఇలా వేసేస్తే బాగుంటుంది. కాజు కొంచెం నానబెట్టేసి పేస్ట్ చేసి వేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఇది సూపర్గా ఉంటుంది. ఇది కావాలంటే ఈ రెసిపీ కూడా సపరేట్ పెడతాను. మా ఇంట్లో మా అమ్మాయి ఉంది అంటే లివర్ ఫ్రై కంపల్సరీ చేయాలి, అంత ఇష్టం దానికి, చాలా ఇష్టము. సింపుల్గా ఫ్రై చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి బ్రౌన్ ఆనియన్స్ కూడా ఎంత క్రిస్పీగా అయ్యాయి. ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి తెలుసా. ఇక్కడ ఫ్రై కూడా అవుతుందన్నమాట. ఈ ఫ్రైకి మసాలాలు ఏమీ అక్కర్లేదు. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఉప్పు కారం వేసేస్తే చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. ఎంత టేస్టీగా ఉంటాయి, అసలు సూపర్గా ఉంటాయి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందే సాల్ట్ వేసేస్తే అంత వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట, అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోండి. ఆ వేడికే ఫ్రై అయిపోతుంది చాలు. ఎంత బాగుంటుంది అసలు. బిర్యానీ ఫాస్ట్గా అవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ చికెన్ని కొద్దిగా మనము ఉడికించుకోవాలి. అలా ఉడికిస్తే మనకి తొందరగా అవుతుంది అనమాట. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామా అదే ఆయిల్ కొద్దిగా వేసేసి మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసేసుకోవాలి. ఒక్క 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారనుకోండి, ముక్కలు సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి బాగా బిర్యానీలో. లివర్ ఫ్రై వంట చేసుకుంటే ఇలా తినాలి, స్పైసీగా సూపర్గా ఉంది అసలు. ఇలా మూత పెట్టి ఉడికించేస్తాం కాబట్టి చికెన్ బాగా ఉడుకుతుందండి. చూసారా ఎంత వాటర్ వచ్చేసింది మనకి. ఇలా ఉడికించేసుకుంటే బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది తెలుసా. ఒక్క 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే చాలా, అసలు ముక్కలు బాగా ఉడికిపోతాయి. మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ముక్కలు ఉడికిపోయి చూస్తున్నా, బాగా వేడిగా ఉంది. ముక్కలు ఇలా 70% ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా వేసేసుకోండి. అలాగే కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకుందాం. తర్వాత వచ్చేసి మనం అన్నం ఉడికించేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్నాం. అన్నం కూడా 70% మాత్రమే ఉడికించుకోండి. అప్పుడు బిర్యానీ దమ్ చేసినప్పుడు ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి బిర్యానీ పొడిగా వస్తుంది. ఇలా అన్నం అంతా పైన పరిచేసి ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా పైన నెయ్యి వేసేసుకోండి. బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది.
అలాగే పాలల్లో కానీ లేదా వాటర్లో కానీ ఇలా పసుపు కలిపేసి ఇలా వేసేసుకుంటే మనకి కలర్ బాగా వస్తుందన్నమాట. ఉంటే కుంకుమ పువ్వు అయినా వేసేసుకోవచ్చు, మనకి ఎక్స్పెన్సివ్ అనుకుంటే ఇలా పసుపు కలిపి వేసేసుకోవచ్చు. ఇలా కింద ఒక పెనం పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి బిర్యానీ దమ్ చేసుకుంటే చికెన్ ఫ్లేవర్ కొద్దిగా ఉడికించుకున్నాం కాబట్టి తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకున్నారనుకోండి ఫ్లేవర్ అద్దిరిపోతుంది. అయిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మూత తీసి మనం సర్వ్ చేసేసుకుంటే బాగా అన్ని ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి రైస్ సూపర్గా ఉంటుంది. చూసారా ముక్కలు కూడా స్పైసీగా అసలు జ్యూసీగా చాలా బాగా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత ఫాస్ట్గా అయిపోతుంది తెలిసి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. రైస్ కూడా చూసారా పొడి పొడిగా ఎంత బాగుంది కదా. ఇలా చేసేసుకోండి బిర్యానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేదా కొంతమంది బిర్యానీ చేయాలంటే అమ్మో అంటారు, కానీ చాలా ఈజీగా అయిపోతుందండి బిర్యానీ. అలాగే నేను వచ్చేసి మా వారి కోసం చికెన్ గ్రేవీ కూడా చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మా అబ్బాయికి అయితే ఇది చాలా ఇష్టం ఈ కర్రీ. ఎక్కువ మసాలాలు లేకుండా ఎక్కువ వాటర్ వేయకోకుండా నిజంగా చాలా బాగుంటుంది చికెన్. రోటీ చపాతీలకి రైస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఇంట్లో ఫాస్ట్గా అవ్వాలనుకున్నప్పుడు బిర్యానీ ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ కర్రీ కూడా చూడండి ఎంత బాగుంది. అసలు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది తెలుసా. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇది కూడా మీకు రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి, నేనైతే ఖచ్చితంగా ఈసారి రెసిపీ షేర్ చేస్తాను. కాంబినేషన్గా పెరుగు పచ్చడి లెమన్ పెట్టుకుంటే అద్దిరిపోతుంది కదా. మీకు కూడా ఇలాగే ఇష్టమా? ఇంకా రెండు కూడా లాగించేయడమే, ఎవరికి నచ్చింది వాళ్ళు తినడమే. ఇంకా మీకేది ఇష్టం? బిర్యానీ ఇష్టమా ఇలా చపాతీ గ్రేవీ ఇష్టమా? రెండు చేస్తే పోలా, ఎవరికి నచ్చింది వాళ్ళు తినచ్చు కదా. పిల్లలు ఉంటే మాత్రం ఇలాగే, మేము ఉంటే మాత్రం ఏదో ఒకటే చేసుకుంటాము. బిర్యానీ ఇష్టం ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ ఇలా చపాతీ రొట్టె ముద్ద ఇలా చేసుకుంటాము. ఇంకా తినేసి సినిమాకి బయలుదేరాలన్నమాట. రితురామ్మా మూవీకి టైం అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం. బాయ్. నేను మా అమ్మాయి కొంచెం లేట్గా బయలుదేరాం. ముందే మా వారు కిందికి వెళ్ళేసి కార్ పార్కింగ్లో నుండి తీసేశారు. పిల్లలు ఉంటేనే కదా ఇలా అలా బయటకు వెళ్ళాలి అనుకుంటాము. ఇద్దరే ఉంటే మేమైతే ఎక్కువగా గుళ్ళకి వెళ్తాము. వీళ్ళుంటేనే ఇలా సినిమాలకి మాల్స్కి అలా బయటకు వెళ్దాం అంటూ ఉంటారు సరదాగా. ఇంకా వాళ్ళు ఎప్పుడు గుడికి అంటే ఎప్పుడు గుడికేనా మమ్మీ అంటారు కదా. మీ ఇంట్లో పిల్లలు కూడా అలాగే అంటూ ఉంటారా? కానీ తీసుకెళ్ళాలండి, గుళ్ళకి తీసుకెళ్తేనే వాళ్ళకు కూడా అన్నీ తెలుస్తుంది కదా. అన్నీ తీసుకెళ్ళాలి, గుడికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి నచ్చిన ప్లేస్కి తీసుకెళ్ళాలి కదా. ఫిలింకి అయితే వచ్చేసామండి, మాల్కి వచ్చేసాము. లోపల ఎంట్రన్స్ బాగుంది కదా. లాస్ట్ టైం వీడియోలో చూపించే కదా రాజమండ్రిలో ప్రసాదిత్య మాల్ కొత్తగా ఓపెన్ చేశారని, అందులోకే వెళ్ళాము. లాస్ట్ టైం ఫుడ్ కోర్ట్ చూపించా, ఇప్పుడేమో థియేటర్ చూపిస్తున్నాను. బాగుందండి చూడ్డానికైతే, కొత్తగా కట్టారు కదా. పెద్దగా లేకపోయినా కానీ బాగుంది. పైనంతా మిర్రర్స్, కింద నడుస్తుంటే పైన కనిపిస్తూ ఉంటుంది కదా. మాల్స్లో దాదాపు ఇలాగే ఉంటాయి అనుకోండి. కొత్తది కాబట్టి ఇంకా కొంచెం బాగుంది. ఇక్కడ ఫుడ్ తీసుకుందాం అంటే చాలా కాస్ట్ అండి. ఇంక ఇప్పుడు మేము ఇంట్లో ఫుల్గా తినేసి వచ్చాము, ఇంకేమీ అక్కర్లేదని చెప్పేసి ఇంకా థియేటర్లోకి వెళ్ళిపోయాము. టికెట్స్ మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. అంత పెద్ద క్రౌడ్ ఏం లేదండి, తగ్గిపోయింది. స్టార్టింగ్ వీక్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేది కదా, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇక్కడ కూడా టికెట్స్ దొరుకుతున్నాయి. లోపల కూడా థియేటర్ బాగానే ఉంది. ఎక్కువ లెంత్ లేదు, అది కొంచెం నచ్చలేదు నాకు. విడుతుంది కానీ లెంత్ చాలా తక్కువ ఉంది. లెంత్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే స్క్రీన్ దగ్గరగా ఉన్నట్లు అవుతుంది కదా, అది కొంచెం నచ్చలేదు. సినిమా చూసేసి ఇంకా టౌన్లో అలా కాసేపు తిరిగేసి ఏదో కొంచెం అవసరం ఉంటే తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. గోదావరి బ్రిడ్జ్ అండి, ఎంత బాగుంది కదా చూడ్డానికి. ఈ బ్రిడ్జ్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది అస్సలు. బయట కూడా ఏమీ తినలేదండి ఇంకా, కాబట్టి లైట్గా జ్యూస్ తీసుకున్నాము. మా అమ్మాయి ఫ్రూట్ జ్యూస్ తీసుకుంది.
మేము కూడా ఫ్రూట్ జ్యూస్ తీసేసుకొని మేమైతే అక్కడే తాగేసాం. మా అమ్మాయి ఇంకా కార్లో తాక్కుంటూ వస్తూ ఉంది. ఈవినింగ్ అయిందా, ఆ టైంలో లైట్గా మోడం అయిందనమాట. ఇంకా వర్షం వస్తుంది అన్నట్లుగా ఉంది, రాలేదు. కానీ అలా మోడం మూసుకొని చల్ల గాలి వీస్తూ ఉంది. అసలు అలా గోదావరి బ్రిడ్జ్ మీద వస్తూ ఉంటే చల్ల గాలి ఎంత బాగుండిందో, అసలు సూపర్గా ఉండింది క్లైమేట్. మేమైతే ఇంకా విండోస్ ఓపెన్ చేసుకొని అలా చూస్తూ ఉన్నాం అనమాట. చల్ల గాలి వస్తుంటే భలే ఉంటుంది కదా. అలా ఇలా ఈ సండే మాకు సరదాగా జరిగిపోయిందనమాట. ఎలా అనిపించిందండి మీకు ఈ వ్లాగ్? నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు కూడా పెద్ద సినిమా చూసారా అండి? ఎలా అనిపించింది కామెంట్ రూపంలో షేర్ చేయండి. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.